నీళ్లు పోస్తున్నాడో, ఎక్కడ మిమ్మల్ని వృద్ధి చేస్తున్నాడో అక్కడ ఆ సేవకుని యందు మీరు నమ్మకంగా ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పేవాళ్ళు అన్ని మనసులు చెప్తారు, చెప్పేవాళ్ళు 10 రకాలుగా 10 మాటలు చెప్తారు, 100 మాటలు చెప్తారు. ఈ 100 మాటలు చెప్పేవాడు, ఈ 10 మాటలు చెప్పే అమ్మ, ఈ అమ్మ రాదు ఆయన రాడు, ఇద్దరు ఎవరు రాదు. మన కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు ఈమె రాదు ఆయన రాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధలు ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు, ఏం దిక్కుదిన పరిస్థితుల్లో ఏదన్నా అడిగినప్పుడు, ఎవరైనా సహాయం చేయమన్నప్పుడు వీళ్ళు రారు, వీళ్ళు రారు, వీళ్ళు రారు, ఎవ్వరు రారు. అందుకే ఎవరి మాట వినొద్దు, ఎవరి మాట వినొద్దు, ఎవరి మాట వినొద్దు. నీకు సేవకుడు ఒకడు ఉన్నాడు. ఆ సేవకుడు చెప్పినట్లుగా వాక్యానుసారంగా మీరు వింటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఈ ప్రయాణంలో సాగిపోండి. ఆమేన్. ఎక్కడైనా అటు ఇటు తిరిగారనుకోండి, ఒకవేళ ఏం కాదు, మీరే దెబ్బ తింటారో. రెండోదిగా మీకు రావాల్సిన ఆశీర్వాదాలు స్టక్ అయిపోతాయి, ఆగిపోతాయి. దేవుడు ఒకటి ఇవ్వాలనుకున్నాడు, ఆయన ఇవ్వాలనుకునే ఆ సమయంలో దారి తప్పిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను అనుభవించాను. దేవుడు ఇస్తానన్నప్పుడు, దేవుడు ఇస్తానని ఆయన ఇస్తానన్నప్పుడు నేను నిర్లక్ష్యం చేసి నాకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాను. తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించాడు. దర్శనం చూపిస్తే నేను ఏదైతే నేను అడిగానో అది మధ్యలో ఉంది, ఇలా మధ్యలో ఉంది. దాని చుట్టూ కట్టెలు ఉన్నాయి, కంచె ఉంది, దాని చుట్టూ కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలు మండుతూ ఉన్నాయి. ఆ మండుతున్న ఆ కట్టెలు ఆ సెగకు అది కాలిపోతూ ఉంది. వెళ్ళి దాన్ని తీసుకుందాం, వెళ్ళి దాన్ని లాగుదామంటే నేను వెళ్ళి తీసుకోవడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదు, దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదు, నా చేత కావట్లేదు. దాని చుట్టూ కొంతమంది కత్తులు పట్టుకొని ఉన్నారు. వారి తర్వాత కంచె ఉంది, ఆ కంచె తర్వాత అగ్ని ఉంది, ఆ అగ్ని తర్వాత నేను ఏదైతే ఆశించానో, ఏది కావాలని దేవుణ్ణి అడిగానో అది అక్కడ ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ఈ బ్యాచ్ని దాటుకోవాలి, ఆ తర్వాత కంచె దాటుకోవాలి, ఆ తర్వాత మంటను ఆపాలి, ఆ తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేక ఆ శక్తి లేక నాకాడ ఆ శక్తిని కోల్పోయి అక్కడే ఏడ్చుకుంటూ అక్కడే కూర్చున్నా. హల్లెలూయా. అక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఏడుస్తూ ఉన్నా. ఏడుస్తూ ఉండి ఏం చేయాలో ఏం తెలియక ఏడ్చుకుంటూ అలా కూర్చున్నా. నేను ఏమీ చేయలేకపోయానే, రావాల్సింది కోల్పోయాను, అందుకోవాల్సింది కోల్పోయానే అదే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చున్నా. ఆ కళ అంతటితోనే ఎండ్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నేను చేసిన నిర్లక్ష్యం వలన సైన్యం వచ్చి నిలబడ్డాయి, కంచె వచ్చి నిలబడింది, అగ్ని నిలబడింది. ఈ మూడిటిని దాటుకొని నేను కావాల్సింది తీసుకోవాలంటే దీన్ని దాటుకొని వెళ్ళే శక్తి నా కాడ లేక నేను అక్కడే కృంగిపోయాను. అక్కడితోనే నా తల ఎండిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం కొంచెం ఓవర్ యాక్షన్ చేసి తిక్క ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని ఆయమ్మ చెప్పింది, ఈ అమ్మ వాడి వీడి అందరి మాటలని దేవుడి మాటలు పక్కన పెట్టేసి, సేవకుని మాటలు పక్కన పెట్టేసి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అందరి మాటలు విని నీకు రావాల్సిన దీవెనలు నీవే ఆపుకుంటున్నావు. నీవే నష్టపోతావు, ఎవ్వరు నష్టపోరు. నీవే నష్టపోతావు. సేవకుడు నష్టపోడు, దేవుడు నష్టపోడు, నీవే నష్టపోతావు. నేను నష్టపోయా. నాకు అర్థమైంది నేనే పోగొట్టుకున్నాను. నేనే దాన్ని దక్కించుకోవాల్సిన నా నిర్లక్ష్యం వలన, నా
అవిధేయత వలన దేవునికి దూరమై అపవాదికి దగ్గరై అపవాది క్రియల చేత నింపబడి దాన్ని నేనే పోగొట్టుకున్నానని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. మరలా దేవుడైతే కానీ నా చేతిలో పెట్టినట్టు ఇంతవరకు దేవుడు నాకు చూపించలేదు. చూపిస్తాడేమో అని మరలా మొరపడుతూనే ఉన్నా. ఎందుకు మనం దరిద్రం అవుతున్నామంటే, ఎందుకు మనము అప్పుల పాలైపోతున్నాం, అనుకున్నది ఆశించింది ఎందుకు మన దాకా రావట్లేదు అంటే, ఇచ్చే లోపే దేవుణ్ణి మోసం చేసి దేవుని రొమ్మున గుద్ది వెళ్ళిపోయి అపవాదితో కనెక్ట్ అయిపోతున్నాం. అపవాదికి కనెక్షన్ అయిపోతున్నాం. దేవుడు నడవమన్న త్రోవలు నడవకుండా, దేవుడు నడిపించే త్రోవలు మనం నడవకుండా మనకి ఇష్టం వచ్చినట్లు అహంకారం చేత, గర్వం చేత దేవుడిని గాయపరిచి మనకు రావాల్సిన దీవెని మనమే దూరం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఒక తాగుడికి ఇచ్చినంతగా ప్రిఫరెన్స్ దేవునికి లేకపోతున్నావే. సినిమాలకు సీరియల్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేవునికి లేకపోతున్నావే. బంధువులకు, చుట్టాలకు, అయిన వారికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నావే. ఇరుగు పొరుగు వారికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నావే. అందుకే దేవుడు నీకు ఇవ్వాలని ఆయన చేసి ఆపుతున్నాడు, కానీ నువ్వు అందుకోలేకపోతున్నావు, నువ్వు చూడలేకపోతున్నావు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రవక్త అతని కళ్ళంట, అతని మనోనేత్రములంట మూతపడ్డాయంట. హల్లెలూయా. అతని నేత్రములు మూతపడ్డాయంట. అతని నేత్రములు దేవునితో మాట్లాడాడు. వాక్యం అతని దగ్గరికి వచ్చింది. వాక్యం మాట్లాడుతుంది. వాక్యంతో ఈయన మాట్లాడుతున్నాడు, వాక్యం ఈయనతో మాట్లాడుతుంది. కానీ ఆయన మనోనేత్రములు తెరవబడలేదంట. హల్లెలూయా. ఆయన మనోనేత్రములు తెరవబడలేదంట. ఎవరు ఆ వ్యక్తి? వీళ్ళ చదువు ఆ లైన్ చదువు ఒక్కసారి, ఆ లైన్ ఒక్కటి చదువు. బిలాం అనే ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. బిలాం ప్రవక్త దేవుని స్వరాన్ని వింటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు బిలాంతో మాట్లాడుతున్నాడు, బిలాం దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ అతని మనోనేత్రములంట తెరవబడలేదంట. అతని గుడ్డితనంలో ఉన్నాడంట. హల్లెలూయా. అతను గుడ్డితనంలో ఉన్నాడంట. అన్న దేవునితో మాట్లాడలేదా? వాక్యం వినట్లేదా? వాక్యం వింటున్నా, దేవునితో మాట్లాడుతున్నా మన నేత్రములు తెరవబడట్లేదు.